నమస్తే వెల్కమ్ టు మధురిమలు స్వీట్ ఇండియా. సో స్వీట్ ఇండియా అంటే నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని రకాల స్వీట్లను మీ ఇంట్లోనే ఈజీగా నేర్పించే అతి మధురమైన మన మధురిమలు స్వీట్ ఇండియా ప్రోగ్రామ్. సో ఇవాళ మన మధురిమలో మీకు చూపించబోయే స్వీట్ ఏంటో తెలుసా అండి? కోయా ఖర్జూర్ మోదక్. మోదకులంటే మీకు ఏం గుర్తొచ్చింది? ఎస్, మీకు గుర్తొచ్చింది కదా, వినాయకుడుకు ఎంతో ఇష్టమైన నైవేద్యం అని. కానీ ఇవాళ మన మోదకుల్ని కాస్త డిఫరెంట్ గా తయారు చేయబోతున్నాం. స్వీట్ అంటేనే షుగర్ లేక బెల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రోజు మన స్వీట్ లో పంచదారని తీసుకుందాం. ముందుగా ఏం చేయాలంటే, పంచదారని ఈ విధంగా డైరెక్ట్ గా స్వీట్ లో వేస్తే బాగోదు కాబట్టి దీన్ని మిక్సీ చేసుకోవాలి. పంచదారని ముందు మనం ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత పంచదారని మిక్సీలో వేసుకుంటాం. సింగిల్ గా మిక్సీలో పంచదార వేసుకునేటప్పుడు నార్మల్ గా పౌడర్ అయితే అవుతుంది, కానీ ఫ్లేవర్ అయితే కావాలి కదండి. సో నేను ఇందులో ఇలాచీని యాడ్ చేస్తా. ఇలాచీ ఒక 4-5 ఇలా పొట్టు తీసుకొని లోపల గింజల్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ పొట్టు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్ గా మనం టీ చేసుకునేటప్పుడు ఈ తొక్కును కనుక మనం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఈ విధంగా నేను 4 ఇలాచీస్ని ఇందులో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ ఇలాచీని పౌడర్ చేసుకుందాం. షుగర్ కాబట్టి ఈజీగానే మనకి పౌడర్ గా మారిపోతుంది, కానీ ఆ ఫ్లేవర్ మనం ఇలాచీ వేసాం కదా, ఎంత బాగా వస్తుందో కదా. వావ్, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా ఏదేనికైనా మనం స్టవ్ వెలిగించాలి కదా. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, నెక్స్ట్ పాన్ పెట్టుకుందాం. స్వీట్ అనగానే మీ అందరికీ తెలుసు, షుగర్ ఉంటుంది, దాంతో పాటు ఏముంటుంది? నెయ్యి. రైట్ అండి, కంపల్సరీగా నెయ్యికి షుగర్ కి మంచి కాంబినేషన్ అని మనందరికీ తెలుసు కదా. 1 స్పూన్ నెయ్యిని నేను తీసుకొని ఇందులో వేస్తున్నా. ఇది మెల్ట్ అయ్యే వరకు లైట్ గా మనం ఇట్లా జస్ట్ కొంచెం వేడి తగిలితే ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది కదా. ఓకే, మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ గా మనం బాదంని తీసుకుందాం. బాదం ఎందుకంటే తీసుకుంటున్నాం, మనం చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. బాదం అనేది ఎంత హెల్దో మనందరికీ తెలుసు కదా. చిన్నగా కట్ చేసుకుంటే చాలా, మనం స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు అన్ని మనకి పంటి కింద తగిలేటప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుంది. సో కొద్దిగా బాదంని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయిన కాజుని తీసుకున్నా. ఇదంతా మనం స్లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కాబట్టి నెమ్మదిగా వేగనిస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం పిస్తా తీసుకుందాం. పిస్తా అంటే మనకి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందే అంతే హెల్దీ కదండి. మరి పిస్తా కూడా కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే, మనకి కొంచెంగా డ్రై అయ్యే కలర్ మనకి తెలుస్తుంది కదండి. డ్రై అయ్యేటప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్ మనకి కనిపిస్తుంది, అంతవరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ మనం మెయిన్ అండి తీసుకోవాల్సింది ఖర్జూరం. దీంట్లో ఎంత ఐరన్ ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదండి. ఎవరైనా ఉపవాసం ఉన్నారనుకోండి, దాన్ని విడిచినాక వెంటనే ఖర్జూరం తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసు కదా. సో మెయిన్ గా ఇది మనం యాడ్ చేసుకుంటున్నాం. అది ఎలాగో ఫ్రై అయింది కదా. ఓకే, మొత్తంగా మనం ఖర్జూరం వేసేసుకున్నాం. దీన్ని ఈ విధంగా స్లో ఫ్లేమ్ లోనే చక్కగా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేసుకున్న కాజు, బాదం, ఖర్జూరం అన్ని ఈవెన్ గా మనకి కొంచెం వెట్ గా అయింది కదండి. ఇప్పుడు మనం టోటల్ గా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆపేసినాక మనం దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మనకి ఖర్జూరం రెడీ అయింది కదండి. ఈ విధంగా రెడీ అయిన ఖర్జూరంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ ని. ఈ పౌడర్ ని మనకి ఆల్రెడీ ఖర్జూరంలో స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. స్వీట్ ఎక్కువగా కావాలి తినాలి అనుకునే వాళ్ళు 2-3 స్పూన్లు యాడ్ చేసుకున్నా పర్లేదు. మనకైతే 1 స్పూన్ అయినా చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ ని యాడ్ చేస్తున్నా. ఓకే, ఇది యాడ్ చేసుకున్నాం కదా.
నెక్స్ట్ మనం తీసుకునేది ఏంటి అంటే గుల్కంద్ ని యాడ్ చేస్తున్నాం. ఇంతకీ ఈ గుల్కంద్ అంటే ఏంటో తెలుసా అండి? అదేనండి, మీరు ఎప్పుడో ఒకసారి పాన్ తినే ఉంటారు కదా, అందులో కంపల్సరీగా ఈ గుల్కంద్ ఉంటుందండి. కానీ మీకు తెలియకపోవచ్చు ఇది ఏ విధంగా తయారు చేస్తారో అనుకుంటే, ఫస్ట్ గా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, రోజ్ పెటల్స్ ని తీసుకొని దాంట్లో షుగర్ ని డిప్ చేసి ఒక 15 days పాటు ఆరపెడతారండి. దీనికి 2 ప్రాసెస్లు ఉంటాయి. అలా కాదు అనుకుంటే మనం షుగర్ సిరప్ లో ఈ ఏవైతే రోజ్ పెటల్స్ ఉన్నాయో దాన్ని మిక్స్ చేసి కూడా ఒక స్టోర్ లాగా 15 days ఉంచి దాన్ని ఒక ఇయర్ పాటు మనం వాడుకుంటూ ఉంటారండి. ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ గుల్కంద్ ని నేను ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాను కదా. ఆల్రెడీ మనకి వేడిగా ఉంది కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ చల్లగా అయి ఉంటుంది కాబట్టి మొత్తంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈజీగానే కలిసిపోతుందండి, ఎందుకంటే ఖర్జూరం అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి వీటికి అంటుకుపోతుంది. మీకు ఇది తెలిసిపోతుంది, ఇలా పట్టుకుంటేనే మనకి చక్కగా అంటుతున్నట్లు కనిపిస్తుంది. ఓకే, మనం చిన్నగా దీన్ని బాల్స్ లాగా తయారు చేసుకుందాం. చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని చిన్నగా ఈ విధంగా బాల్స్ ని తయారు చేసుకుందాం. ఓకే, రౌండ్ గా అన్ని ఒకే విధంగా ఉండేటట్టుగా బాల్స్ ని మనం తయారు చేసుకుందాం. ఇలా మనకి ఒక 15, 20, 30 బాల్స్ ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. కానీ ఇదే ప్రాసెస్ ఫినిష్ కాదండి, ఇంకా దీని తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా, దీన్ని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుందండి. అదేనండి, మనం కోవా మనం చూసాం కదా, ఆ కోవాని ఇందులో యాడ్ చేసుకోవాలి. హాఫ్ గా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం పచ్చి కోవాని తీసుకున్నాం కదా, లైట్ గా మనం చిన్న ఫ్లేమ్ లో దీన్ని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం లైట్ గా మనకి అంటుకుపోకుండా ఉండాలనుకుంటే లైట్ గా మనం నెయ్యిని తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో స్వీట్స్ లో కూడా నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి చిన్నగా కొంచెం, ఎందుకంటే మనకి అడుగు పట్టేయకుండా ఉండాలంటే చిన్నగా మనం నెయ్యి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సిమ్ లో పెడుతూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కోవా కాబట్టి ఈజీగానే కరిగిపోతుందండి. ఓకే, ఇక్కడ మనం కోవాని ఫ్రై చేయడం లేదండి, జస్ట్ గా లైట్ ఫ్లేమ్ లో మనం వేడి చేస్తున్నాం అంతే. వేడి ఎందుకు చేస్తున్నామంటే కోవా కాబట్టి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. దీన్ని మనం లడ్డూల్ని యాడ్ చేసేందుకు వీలుండే విధంగా మనం కోవాని మెల్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు అర్థమవుతుందండి, దీన్ని చూస్తే మనకి అంటుకుపోకుండా వచ్చింది అనుకుంటే మనకి కోవా రెడీ అయినట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్ ని, ఇందులో 2 spoons ను యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసేసామండి, గుర్తుపెట్టుకోండి. కోవా కాబట్టి ఎక్కువగా హీట్ గా మనం ఫ్రై చేయవసరం లేదు. ఇందులో 2 spoons షుగర్ పౌడర్ ని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకొక ఐటెం కనిపిస్తుంది కదండి, అదే మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ ని కూడా మనం 2 spoons యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే, దీన్ని మనం రౌండ్ గా మనం బాల్ లాగా చేసేటప్పుడు అంటుకుపోకుండా చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. సో ఆల్రెడీ ఒక స్పూన్ వేసాను కదండి, ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాం. రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్ తీసుకొని మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని ఈ ప్లేట్ లో తీసుకుందాం. ఎందుకంటే ప్యాన్ లో మనం రౌండ్ గా వేడిగా ఉంటుంది కాబట్టి ఉండల్ని మనం చుట్టలేం కాబట్టి వేరే ప్లేట్ లో తీసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెంగా చల్లారినాక మనకు తెలిసిపోతుంది, చాలా సాఫ్ట్ గా ఉందండి. ఏదైతే మనం కోవా తీసుకున్నాం కాబట్టి కోవా ఆటోమేటిక్ గా సాఫ్ట్ గానే ఉంటుంది. మనం అందులో షుగర్ పౌడర్ యాడ్ చేసాము, అట్లానే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు ముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఏవైతే మనం ఖర్జూర్ ఉండల్ని తయారు చేసి పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా మనం కొంచెం పెద్దగా దీన్ని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో ఏమీ లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఏదైతే ఉందో కోవాని మనం కొంచెం పెద్ద బౌల్స్ గా తయారు చేసుకుంటున్నాం. మనం ఈ విధంగా హోల్ చేసుకుని సెంటర్ లో దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీని పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే షుగర్ కూడా వేసాం కాబట్టి, షుగర్ పౌడర్ ని మిక్స్ చేసాం కాబట్టి ఇందులో ఈ చక్కగా వాటర్ లాగా మనకి పైకి కనిపిస్తుంది కదా, ఆ సిరప్ లాగా మనకి కనిపిస్తుంది. సో చూసారు కదా, మనం ముందుగా తయారు చేసుకున్న ఖర్జూరం బాల్ ని ఈ కోవా బాల్ లో మిక్స్ చేసి పైన ఈ విధంగా వచ్చేటట్టుగా, కోవా పైకి వచ్చేటట్టుగా, లోపల ఖర్జూరం బాల్ ఉండేటట్టుగా ఈ విధంగా రౌండ్ గా పెట్టుకుంటాం. ఈ విధంగా అన్నిటిని తయారు చేసి సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ ని
మోదక్ మౌల్డ్స్ అనేసి బజార్లో మనకి దొరుకుతుంటాయి. వాటిలో ఏదైతే మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా మనం ఈ విధంగా తీసేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి ఒక షేప్ అనేది తయారవుతుంది. చూసారు కదా, చాలా చక్కగా ఉంది కదా. ఈ మౌల్డ్స్ మనకి అన్ని మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఇది మనం ఈజీగానే బయటకు కూడా వచ్చేస్తుంది. వావ్, చూసారు కదా ఎంత అందంగా తయారైందో. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఈ విధంగా మనం అన్ని చేసుకున్న బాల్స్ ని మౌల్డ్స్ లో పెట్టి ఈ విధంగా ఓపెన్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఫైనల్ గా మన మోదక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి కదా. వావ్ వావ్, ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా ఉన్నాయి కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గణపతికి ఈ స్వీట్ ఎందుకు ఇంత ఇష్టమైందో ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇన్ని రకాల ఐటమ్స్ ఇందులో దాగున్నాయి కాబట్టి గణపతికి ఇష్టమైన నైవేద్యంగా మారింది. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. వావ్, నిజంగా ఎంత బాగుందో తెలుసా అండి. గణపతి ఫేవరెట్ డిష్ ఇది ఎందుకు అయిందా అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. తింటుంటే ఆ కోవా ఫ్లేవర్ కానివ్వండి, లోపల ఉండే ఆ ఖర్జూరం, బాదం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ కూడా పంటికి తగులుతూ ఉంటే నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి. మరి మీకు కూడా ఇంట్లో వెంటనే చేసి చూడాలని అనిపిస్తుంది కదా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి. నేను తయారు చేసే విధానాన్ని, కావలసిన ఇంగ్రీడియంట్స్ ని మరోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. కోయా ఖర్జూర్ మోదక్ కావలసిన పదార్థాలు: పచ్చి కోవా, మిల్క్ పౌడర్, పంచదార, సీడ్లెస్ డేట్స్, కట్ చేసిన బాదం పప్పు, కట్ చేసిన జీడిపప్పు, కట్ చేసిన పిస్తా పప్పు, గుల్కంద్, ఏలకుల పౌడర్. ముందుగా ఒక మిక్సీ జార్ లో పంచదార, ఏలకులు బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు కాసేపు వేయించాలి. చివరిగా దానిలో ఖర్జూరం వేసి బాగా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ పంచదార పౌడర్, గుల్కంద్ వేసి బాగా మిక్స్ చేసి కాస్త కూల్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇంకో పాన్ పెట్టుకుని కోవా వేసి నార్మల్ హీట్ లో మాడకుండా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పంచదార పౌడర్ మరియు మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని కూడా పెద్ద బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవా బాల్స్ లో ఖర్జూరం బాల్స్ పెట్టి ఉండలుగా తయారు చేసుకొని మోదక్ మౌల్డ్ లో వేసి మోదకులను తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన మోదకులని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, గణపతికి ఎంతో ఇష్టమైన కోయా ఖర్జూర్ మోదకులు రెడీ. చూసారు కదండి కోయా ఖర్జూర్ మోదకులని. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మరి మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో వెంటనే తయారు చేసుకోండి. మరి ఇది వాటి మధురిమలు. రేపటి మధురిమల్లో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్.